సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఏదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయే అబారీము నొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరేదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లనిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్షతోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గముననే నడిచిపోవుదుమని అతనితో చెప్పిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరుచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు
మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణములను కట్టవలెను, దానిని స్థాపింపవలెను. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ! కేమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను, తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫాహు వరకు దాని పాడు చేసితిమి. అగ్ని వలన మెదేబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా, వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా, యెహోవా మోషేతో ఇట్లనెను: అతనికి భయపడకుము. నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని, అతని కుమారులను, అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.